బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగాకి స్వాగతం. సహజంగా అండి, మన ఆడవాళ్ళందరం కూడా లిటిల్ బిట్ ఇమోషనల్ కదా. అది మ్యానుఫ్యాక్చరింగ్లోనే అలా ఇచ్చాడు భగవంతుడు మనకి. మరైతే మగవాళ్ళు కొంచెం ఎగోయిస్టిక్, వాళ్ళు కొంచెం అహం ఎక్కువ ఉంటుంది, మనలో ఇమోషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మళ్ళీ నా మాట కాదు, నా గురుగారి మాటనే. ఓకే, ఆడవాళ్ళు ఇమోషనల్, మగవాళ్ళు ఈగోయిస్టిక్. సో గురుగారు ఏమంటారంటే, ఆడవాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవద్దు. డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ ఆఫ్ ఫీమేల్ అండ్ డోంట్ టచ్ ద ఈగో ఆఫ్ మేల్. ఇది అందరికీ, అన్ని ఏజెస్ వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే పాయింట్ అనమాట. సహజంగా మనం ఏడుస్తుంటాం, లేడీస్కి త్వరగా ఏడుపు వచ్చేస్తుంది, త్వరగా ఏదైనా అతి సంతోషం, అల్ప సంతోషం ఏడుపు త్వరగానే వస్తుంది, సంతోషం త్వరగానే వస్తుంది. సో సంతోషం పట్టినప్పుడు ఓకే, ఏంటి పిచ్చిలాగా కోతిలాగా ఎగురుతావు అని అంటారు. మగవాళ్ళు అట్లా ఎప్పుడు సంతోషం రాగానే అంత ఎక్కడో కొంతమంది హ్యాపీగా ఉన్నవాళ్ళు చేస్తారు. అయితే ఆడవాళ్ళు ఏడుస్తుంటే మాత్రం చాలామంది మగవాళ్ళు, అంటే తరతరాలుగా నేను గమనించింది ఏంటంటే, అటు తండ్రి, అటు అన్న, భర్త, అన్ని విధాలుగా అందరూ ఏడోక ఊరికే పిచ్చిదానిలాగా నోరు మూసుకో, ఆపు ఏడుపు అంటాం కదా. అలా ఏడుస్తున్న ఆడవాళ్ళని నాకు చిరాకు వస్తుంది అంటారు హస్బెండ్స్. అయితే చాలా మటుకు నేను గమనిస్తాను, మేము ఏడుస్తే మీకు చిరాకు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. అక్కడ కొంచెం కనుక సున్నితత్వం కనుక మనము ప్రకటిస్తే, లైక్ ఎందుకు ఏడుస్తుందో, ఏం బాధ వచ్చిందో ఒక్కసారి కనుక్కోవడానికి ట్రై చేస్తే, చెల్లినైనా, అక్కనైనా, తల్లినైనా, తర్వాత భార్యనైనా, ఎందుకు ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఫ్రెండ్స్ అయినా ఓకే, ఏదో బాధ ఉన్నట్టుంది, తనకు కొంచెం టచ్ చేస్తే ప్రతిదానికి రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఊరికే ఏడ్ చేస్తారండి ఆడవాళ్ళు, మరీ చెప్తారు మీరు అసలు. సో అది ఆ ఎమోషన్స్తో ఆడుకోవద్దు, ఓకే, వాళ్ళ సెంటిమెంట్స్తో కూడా ఆడుకోవద్దు అని గురుగారు చెప్తారు. తర్వాత మగవాళ్ళ విషయంలోకి వస్తే, నేను చాలామందిని గమనించాను, చాలా మటుకు లేడీస్, మెయిన్గా భార్యలు భర్తల్ని, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారో, హ్యాపీగా ఎంత సంపాదిస్తున్నారో, వాళ్ళు ఈ మధ్యనే కారు కొన్నారు, ఇల్లు కొన్నారు. ఎంతసేపు పక్క వాళ్ళతో హస్బెండ్ని కంపేర్ చేస్తాం, పక్క వాళ్ళ హస్బెండ్తో మనల్ని, లేకపోతే బాయ్ ఫ్రెండ్తో ఇంకో బాయ్ ఫ్రెండ్ని, వాడిని చూసి నేర్చుకో నువ్వు అనేసి, లేకపోతే అన్నని కూడా, వాళ్ళ అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడంట వాళ్ళ చెల్లిని, ఎంతసేపు వాళ్ళ ఈగోని టచ్ చేస్తాం, వాళ్ళని హర్ట్ చేసేట్టుగా చేస్తాం. అది కూడా నిజంగా అది కూడా ఎంకరేజబుల్ కాదు. వాళ్ళని ఎప్పుడు కూడా ఈగోని టచ్ చేసి నువ్వెంత, నువ్వేంటి, నువ్వు ఆఫ్టర్ ఆల్, నువ్వు వేస్ట్ ఫెలో, ఇలాంటి మాటలు ఒక తండ్రి కొడుకుని కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, అది మిమ్మల్ని అంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ ఈగోతో ఎప్పుడు కూడా అంత హర్ట్ చేసేటట్టుగా ఇదిగా మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నా. సో డోంట్ ప్లే విత్ ఇమోషన్స్ ఆఫ్ ఫీమేల్ అండ్ డోంట్ టచ్ ద ఈగో ఆఫ్ మేల్. ఈ రెండు కనుక మనం 100% తూచా తప్పకుండా పాటిస్తే లైఫ్ చాలా అందంగా ఉంటుందండి. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెక్ట్స్ని అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏది చేయాలన్నా, అంటే ఇంత బాగా ఆలోచించాలన్నా, అంటే ఆ నిమిషంలో, ఆ టైంలో ఒక్క నిమిషం ఆలోచించి వెనక్కి తిరిగి, నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా, అతిగా మాట్లాడానా, హర్ట్ చేశానా అని మీకు అనిపించాలన్నా మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండాలండి. మీకు కనుక ఓపిక లేకపోతే కరెక్టే అనాలే, కరెక్ట్గా మాట్లాడాలి, సో మళ్ళీ ఎక్కడికి వచ్చినా ఎనర్జీకి వస్తాను. ఎనర్జీ కోసం ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు. థ్యాంక్ యూ.